ఏది ప్రశాంతత? ఒకసారి ప్రముఖ ఆర్ట్ గ్యాలరీ నిర్వాహకులు చిత్రలేఖనం పోటీలు ప్రకటించారు. ప్రశాంతతను ప్రతిబింబించే చిత్రం గీస్తే మంచి ప్రైజ్ మనీ ఇస్తామన్నారు. ప్రముఖ ఆర్టిస్టులంతా స్పందించారు. తమ ఊహాశక్తికి పదును పెట్టి చిత్రాలు గీసి పోటీకి పంపించారు. వేలాదిగా వచ్చిన చిత్రాల్లో నుంచి అత్యుత్తమమైన దాన్ని ఎంపిక చేయడం న్యాయ నిర్ణేతలకు తలకు మించిన భారమైంది. ఎట్టకేలకు 100 ఉత్తమ చిత్రాలను ఎంపిక చేసి ప్రదర్శన ఏర్పాటు చేశారు. చాలా చిత్రాలు అందమైన ప్రకృతిని కళ్ళకు కట్టాయి. ప్రవహిస్తున్న నది, ఉదయిస్తున్న సూర్యుడు, సరస్సులో ప్రతిఫలించే చందమామ, నీలాకాశం, పచ్చని కొండలు, ఇలా అన్ని చిత్రాలు ఆహ్లాదకరంగా ఉన్నాయి. న్యాయ నిర్ణేతలు చిట్టచివరకు తమకు ఉత్తమమైనదిగా తోచిన చిత్రాన్ని ఎంపిక చేశారు. అందరిలోనూ ఒకటే ఉత్కంఠ. ప్రశాంతతను నిర్వచించే ఆ చిత్రం ఏమై ఉంటుందని. చివరికి తెర తొలగించగా అంతా అవాక్కయ్యారు. ఎక్కడో పొరపాటు జరిగినందుకున్నారు. అక్కడున్న చిత్రం ఏ రకంగానూ ప్రశాంతతను ప్రతిబింబించడం లేదు. కొంతమంది ఆర్టిస్టులు వెళ్ళి న్యాయ నిర్ణేతలను అడిగారు. దానికి వారు తాము సరైనదే ఎంపిక చేశామని సమాధానం ఇచ్చారు. దాంతో క్రోపోద్రిక్తులైన వారు ఆర్ట్ గ్యాలరీ మేనేజర్ను నిలదీశారు. దానికాయన చిన్నగా నవ్వుతూ, ఎంపికైన పెయింటింగ్ సరైనదే, మీరు మరోసారి ఆ చిత్రాన్ని పరిశీలించండి అని చెప్పారు. మైదాన ప్రాంతాన్ని తుఫాను అతలాకుతలం చేస్తుంది. ఆకాశం అల్లకల్లోలంగా ఉంది. పెనుగాలులు, ఉరుములు, మెరుపులతో పరిస్థితి బీభత్సంగా ఉంది. ఆ బొమ్మను ప్రశాంతతకు చిహ్నంగా ఎలా ఎంపిక చేశారన్న విషయమే వారికి అంతుపట్టలేదు. అప్పుడాయన, ఈ పెయింటింగ్లో తుఫానుతో పాటు అందులో చిక్కుకున్న ఒక ఇల్లు కూడా ఉంది కదా, దాంట్లో కిటికీ పక్కన ఓ వృద్ధుడు నిలబడి ఉన్నాడు చూశారా? అతని ముఖంలో అస్సలు భయమే లేదు. చిరునవ్వుతో నిలబడి చూస్తున్నాడు. ఇదే ప్రశాంతతకు నిజమైన అర్థం అని చెప్పాడు. బయటంతా ప్రశాంతంగా ఉంటే మనం హాయిగా ఉంటామని అనుకుంటారంతా. కానీ పరిస్థితులు ఎంత ప్రతికూలంగా ఉన్నా ఆందోళన చెందకుండా చెక్కుచెదరని ఆత్మవిశ్వాసంతో ఉండడమే నిజమైన ప్రశాంతతకు చిహ్నం. మనసులో అశాంతిని నింపుకున్న వారిని ఎంతటి ఆహ్లాదకరమైన చోటుకు తీసుకెళ్ళినా వారు అశాంతితోనే ఉంటారు. ప్రశాంతమైన చిత్తం ఉన్నవారు తుఫాను బీభత్సంలోనూ అలాగే ఉండగలరు. ప్రశాంతత బయట ఉండదు, మన లోపలే ఉంటుంది. నా అనుమతి లేకుండా నన్నెవ్వరూ బాధించలేరు అన్న గాంధీజీ మాటలకు అర్థం ఇదే.